లో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేట. ఇది ఆల్రెడీ వాళ్ళ విచారణ జరుగుతోంది, ఆల్రెడీ సిట్ వేయడం జరిగింది. నేను చెప్పాక మీరు చెప్పాను, నేను సిట్ వేయడం జరిగింది, సిట్ విచారణ జరుగుతూ ఉంది. అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష, అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. ప్రధానంగా త్రిమూర్తి గారు అడిగింది బెల్ట్ షాప్స్ అయినా ఏనంటున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మేము, ఎందుకంటే 1924లో మరి ఎవరున్నారు అధ్యక్ష, 65,918 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంటే మరి కోవిడ్ టైంలో కూడా 9,129 కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష. కోవిడ్ టైం 2021. అంటే దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పెయిడ్ ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా కంట్రోల్ చేసాం, కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్లు అధ్యక్ష, భూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. వస్తాయి అన్ని వస్తాయి, ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి ప్లీజ్, కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్ని వస్తాయండి, చెప్తాం అన్ని వివరాల తర్వాత చెప్తాం. తర్వాత అధ్యక్ష, ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి 21,143 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం, ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. 8,897, 25వ సంవత్సరంలో 9,600 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22 షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష. ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాపును క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ ఎక్కడన్నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విక్రయాలు జరిగితే మటుకి, అందుకని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఏ షాపు నుంచి అమ్మారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మొత్తం ట్రాక్ చేయడానికి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది అధ్యక్ష. అలాగే ప్రతి షాప్ లో కూడా ఇదివరకు పనికిరాని బ్రాండ్ ఉండే అధ్యక్ష, ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యం అంతా కూడా ఆగిపోయింది అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది, అంతే తప్ప వీళ్ళు దాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు పర్మిట్ రూమ్స్ గురించి అడిగారు అధ్యక్ష. ఇవాళ రోడ్ల మీదో లేకపోతే ఎక్కడ పొలాల్లోనే తీసుకెళ్లి బాటిల్స్ పడేస్తుంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి పర్మిట్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చాం అధ్యక్ష. జస్ట్ అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద విచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ చాలా పారదర్శకంగా చేసాం. మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే 50 నుంచి 60% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ, అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ, ఇవాళ నవోదయం స్టార్ట్ చేసాం అధ్యక్ష. దాదాపు 18 జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే ఐడి లిక్కర్ కంట్రోల్ చేస్తాం, ఈ నెలాఖరు లోపు మిగతా 8 జిల్లాలు కూడా చేసి 100% ఐడి ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవాళ మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు, దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ముందుకెళ్తాం అధ్యక్ష.